ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంగ్లాండ్ కు గుడ్ న్యూస్, నేను రెడీ అంటున్న డేంజరస్ పేసర్. బడిసే వీరుడి విజయ గర్జన, పారిస్ డైమండ్ లీగ్ టైటిల్ కైవసం. జిఎంఆర్ రగ్బీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో హైదరాబాద్ హీరోస్ హ్యాట్రిక్, 43-12 తేడాతో కళింగ బ్లాక్ టైగర్స్ పై ఘన విజయం. హెడింగ్లే టెస్ట్ లో బౌలింగ్ యూనిట్ గా తేలిపోయిన ఇంగ్లాండ్ కు గుడ్ న్యూస్. ప్రధాన పేసర్లు లేకుండానే భారత్ తో 5 టెస్టులు సిరీస్ ఆడుతున్న స్టోక్స్ సేన మార్క్ వుడ్ సేవల్ని ఉపయోగించుకోనుంది. మోకాలి గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న వుడ్ త్వరలోనే ఫిట్నెస్ సాధించనున్నాడు. బౌలింగ్ ప్రాక్టీస్ మొదలెట్టిన అతడు జూన్ 31న జరగబోయే ఆఖరి టెస్ట్ లోపు జట్టుతో కలుస్తాడనే టాక్. ఈ విషయంపై శనివారం స్పందించిన ఈ స్పీడ్ స్టార్ చివరి టెస్టు ప్రారంభం వరకు తాను ఫిట్నెస్ సాధించే అవకాశం ఉందని తెలిపాడు. రిహాబిలిటేషన్ అద్భుతంగా సాగుతుంది, నెమ్మదిగా బౌలింగ్ సాధన చేస్తున్నాను. మరో 2 వారాల్లో నేను బౌలింగ్ లయ అందుకుంటూ అంటే నేను ట్రాక్ లో పడుతున్నట్టే అని వుడ్ వెల్లడించాడు. భారత ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా మళ్లీ మెరిశాడు. దోహా డైమండ్ లీగ్ లో నిరాశపరిచిన బడిసే వీరుడు పారిస్ డైమండ్ లీగ్ లో అదరగొట్టాడు. జూలియన్ వెబర్ 2 స్థానానికి పరిమితం చేస్తూ టైటిల్ గెలుపొందాడు. జూనియర్ ఈ 2 నెలల్లో అతడు డైమండ్ లీగ్ లో ఛాంపియన్ గా నిలవడం ఇదే మొదటిసారి. 2017లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్ గా ఈ పోటీలో పాల్గొన్న చోప్రా 5వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఏకంగా టైటిల్ విజేతగా అవతరించి రికార్డులు బద్దలు కొట్టాడు భారత స్టార్. ఈ మధ్య దోహాలో జరిగిన డైమండ్ లీగ్ లో 90 మీటర్ల వర్క్ అందుకున్న చోప్రా శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్లో సత్తా చాటాడు. తొలి రౌండ్ లో ఈటను 88.16 మీటర్ల దూరం విసిరాడు. 2 రౌండ్లో 85.10 మీటర్లకి పరిమితమైన నీరజ్ తర్వాత 3 ప్రయత్నాలు ఫౌల్ అయ్యాయి. అయినా సరే ఒత్తిడికి తొలనవ్వకుండా ఆఖరిదైన 6వ రౌండ్ లో భారత స్టార్ బడిసేను 82.89 మీటర్ల దూరం విసిరి విజేతగా అవతరించాడు. డైమండ్ లీగ్ లో 90 మీటర్ల దూరంతో చోప్రాకు షాక్ ఇచ్చిన వెబర్ ఈసారి మాత్రం తేలిపోయాడు. జిఎంఆర్ రగ్బీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో హైదరాబాద్ హీరోస్ హ్యాట్రిక్ విజయంతో అదరగొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 43-12 తేడాతో కళింగ బ్లాక్ టైగర్స్ పై ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా 3వ విజయాన్ని ఖాతాలో వేసుకున్న హీరోస్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ పోరులో హీరోస్ 7 టైలను సాధించింది. జట్టులో 6 ప్లేయర్లు టైలు చేసి తమ సత్తా చాటారు. జోజీ నాసోవా 2 టైలతో అద్భుత ప్రదర్శన కనబర్చగా టెరియో తమాని 4 టైలను గోల్ గా మలిచి జట్టుకు 8 పాయింట్లను అందించాడు. మ్యాచ్ లో తొలుత కళింగ ఆధిపత్యం ప్రదర్శించిన ఆ తర్వాత పుంజుకున్న హైదరాబాద్ వరుస పాయింట్లతో జోరు కనబరిచింది. కీలకమైన ద్వితీయార్థంలో అదే దూకుడుతో మ్యాచ్ ను కైవసం చేసుకుంది. ఆసియా కప్ లెగ్ 2 పోటీల్లో భారత యువ ఆర్చర్లు 7 విభాగాల్లో ఫైనల్స్ చేరిన 2 విజయం సాధించగలిగారు. శుక్రవారం ఇక్కడ ముగిసిన అండర్-21 టోర్నీలో భారత ఆర్చర్లు మొత్తంగా 2 స్వర్ణాలు 6 రజతాలు కాంస్య పథకంతో కలిపి 9 పథకాలు కొల్లగొట్టారు. 3 విభాగాల్లో స్వర్ణ పోరులో నిలిచిన తెలుగు అమ్మాయి షణ్ముఖి నాగసాయి బుద్దే 3 రజతాలకే పరిమితమవగా మరో తెలుగు కురాడు గణేష్ మణిరత్నం తిరుమూరు కూడా రజతంతో సరిపెట్టుకున్నాడు. వ్యక్తిగత మహిళల కాంపౌండ్ విభాగం ఫైనల్లో భారత్ కి చెందిన తేజల్ సాల్వేను 46-44తో షణ్ముఖిని ఓడించి పరిస్థితి పట్టేసింది. ఇక మిక్స్డ్ కాంపౌండ్ ఈవెంట్ తుది పోరులో షణ్ముఖి కుశాల్ దలాల్ ద్వయం 153-155తో కజకిస్తాన్ జోడీ చేతిలో ఓటమి పాలైంది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో షణ్ముఖి తేజల్ తనిష్కలతో కూడిన జట్టు ఘాట్ఫల్లో ఓటమి పాలై రజతంతో సంతృప్తి పడింది. ఇక పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత కేటగిరీ ఫైనల్లో కుశాల్ 149-143తో జోషువాను ఓడించి స్వర్ణం నెగ్గగా ఇదే ఈవెంట్ లో సచిన్ 148-146తో హిన్నే బచ్చర్ పై నెగ్గి కాంస్యం అందుకున్నాడు. కాంపౌండ్ పురుషుల టీం ఈవెంట్ స్వర్ణపూర్లో గణేష్ తిరుమూరు కుశాల్ మిహిర్లతో కూడిన జట్టు 231-235తో కజకిస్తాన్ చేతిలో ఓడి రజత పథకంతో సరిపెట్టుకుంది. ఇక రికర్వ్ పురుషుల టీం విభాగంలో విష్ణు చౌదరి పర్స్ జుయల్లతో కూడిన త్రయం స్వర్ణం చేజార్చుకుంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో విష్ణు వైష్ణవి 0-6తో ఇండోనేషియా జంట చేతిలో ఓటమి పాలై రజతం అందుకుంది.
ఇంగ్లాండ్ పర్యటనలో రెచ్చిపోయిన ఆడుతున్న భారత యువ క్రికెటర్లు రికార్డులు బదులు కొడుతున్నారు. హెడింగ్లే టెస్టులో శతకంతో విజృంభించిన యశస్వి జైస్వాల్ తన బ్యాట్ పవర్ చూపిస్తూ మరోసారి ఇంగ్లాండ్ పై తన ఆధిపత్యాన్ని చెలాయించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆ జట్టుపై విశాఖ టెస్టులో డబుల్ సెంచరీ బాదిన అతడు ఈసారి వాళ్ళ గడ్డపైనే 100 కోటి లెజెండ్ సర్ డాన్ బ్రాడ్మన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇదే మ్యాచ్ లో అర్ధ శతకంతో చెలరేగిన వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ దిగ్గజ ఆటగాడు MS ధోని వెనక్కి నెట్టేశాడు. తొలి రోజు నాట్అవుట్ గా నిలిచిన అతడు సేనా దేశాలపై అత్యధిక సగటుతో మహి రికార్డులు బద్దలు కొట్టాడు. సీనియర్ల వీడ్కోలుతో నవశకం మొదలైన ఇంగ్లాండ్ పర్యటనలో యశస్వి జైస్వాల్ తన ఫుట్ వర్క్ టెక్నిక్ తో క్రీజులో పాతుకుపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 101 రన్స్ బాదిన యంగ్స్టర్ స్టాక్స్ సేనపై 10 ఇన్నింగ్స్ లో 813 పరుగులు సాధించాడు. ప్రస్తుతానికి అతడి సగటు 90.33 గా ఉంది. తద్వారా అత్యధిక సగటుతో ఆసీస్ దిగ్గజాన్ని దాటేశాడు. యశస్వి 63 ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ పై 5128 రన్స్ చేసి బ్రాడ్మన్ సగటు 89.78 మాత్రమే. దాంతో ఇంగ్లాండ్ పై అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్ గా యశస్వి సరికొత్త రికార్డు లిఖించాడు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంగ్లాండ్ కు గుడ్ న్యూస్, నేను రెడీ అంటున్న డేంజరస్ పేసర్. బడిసే వీరుడి విజయ గర్జన, పారిస్ డైమండ్ లీగ్ టైటిల్ కైవసం. GMR రగ్బీ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో హైదరాబాద్ హీరోస్ హ్యాట్రిక్, 43-12 తేడాతో కళింగ బ్లాక్ టైగర్స్ పై ఘన విజయం. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.